మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలు ప్రభా యేసే మరొకసారి చదువుకోవటానికి గాను నీవు కృప చూపించిన దేవుడు అయ్యున్నావు తండ్రి. అందును బట్టి వందనములు. అయితే ఈ వాక్యాన్ని విరిచి వడ్డించవలసిన వాడవు నీవే అయ్యున్నావు తండ్రి. ప్రభా ఈ వాక్య లేఖనాలు వ్రాయించిన వాడవు నీవే ప్రభా. దాని వెనకాల ఉండిన ప్రభా యేసయ్య ప్రభా ఉద్దేశాన్ని కూడా బయలుపరచవలసిన వాడవు నీవే అయ్యున్నావు తండ్రి. ప్రభా యేసే మీ నిత్య జీవపు మాటలు వినటానికే మేము వచ్చి ఉన్నాము తండ్రి. మీ దగ్గర నుండే ప్రభా యేసే మాటలను ప్రభా యేసే ప్రభా మేము ఆశించుచున్నాము తండ్రి. నీవే ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి నీవు ముందుకు వచ్చినందుకు స్తోత్రములు ప్రభా. కూడి వచ్చిన మా అందరితో ప్రభా నీవే మాట్లాడుచున్నందుకు వందనములు. నీవు మాట్లాడుచుంటుండగా మా కనులను నీవే తెరుచుచున్నావు ప్రభా. మా హృదయాలను నీవే తెరుచుచున్నావు ప్రభా. నీ అభిషేకాన్ని కురమరించుచున్నావు ప్రభా. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి ప్రభా నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించుకోవటానికి గాను ఆరాధించుకోవటానికి గాను మరొక్కసారి ఆయన నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి, సాయంకాలం 5:30 కల్లా మరి కమ్యూనిటీ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. మరి 5:30 కల్లా కిలేశ్వరంలో మనం సమావేశం అవుదాము. మరి కమ్యూనియన్లో పాలుపంపులు పొందుకోవడానికి దేవుడు మరొకసారి కృప చూపించినాడు. మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కమ్యూనియన్లో సాయంత్రం పాలుపంపులు పొందుకోవాల్సిందిగా దేవుని నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య లేఖనాన్ని గమనించండి. 11వ వచనము, ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఈ ఉదయకాల సమయంలో నేను మీ ఎదుట ఈ విధంగా నిలబడి ఉన్నాను. నిలబడి ఉంటుండగా నా హృదయంలో ఎన్నో ఆలోచనలను నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్నో తలంపులను నా హృదయంలో నేను కలిగి ఉన్నాను. కనుక నా హృదయంలో నేను ఏమి ఆలోచిస్తూ ఉన్నాను, ఏ తలంపులు కలిగి ఉన్నాను మీరు చెప్పండి, గెస్ చేయండి అని చెప్పినప్పుడు మీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనను మీరు వ్యక్తపరచవచ్చు. ఫలానా విషయమే ఆలోచన చేస్తూ ఉన్నారు, ఫలానా విషయమే ఆలోచన చేస్తూ ఉన్నారు అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనను మరి గెస్ చేయగలుగుతారు. అయితే గెస్ చేసిన ప్రతి ఒక్కరూ తప్పు చెప్పటానికి, విఫలం చెందటానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే నా హృదయంలో ఉండిన ఆలోచనలు మీరు ఖచ్చితంగా ఎరిగి ఉండరు. నా హృదయంలో ఉండిన తలంపులు మీరు సరిగ్గా 100% గెస్ చేయగలిగే అవకాశము ఉండదు. నా హృదయంలో ఉండిన ఆలోచనలు ఏమై ఉన్నాయో, నా హృదయంలో ఉండిన తలంపులు ఏమై ఉన్నాయో
అవి నేను తప్ప ఎవరు గెస్ చేయలేరు. నేను మాత్రమే నా హృదయంలో నేను ఏం ఆలోచిస్తున్నానో, నేను మాత్రమే నా హృదయంలో ఏ తలంపులు కలిగి ఉన్నానో చెప్పగలిగేవాడనుగా ఉన్నాను. అయితే దేవుని సంగతుల విషయమై కూడా అదే విధముగా ఉన్నాయి. దేవుని సంగతులు కూడా మరి దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన మన నుండి ఏది ఆశించుచున్నాడు, ఆయన మన నుండి ఏది కోరుకుంటా ఉన్నాడు, దేనిని ప్రేమిస్తూ ఉన్నాడు అని దేవుడు బయలుపరిస్తే తప్ప అవి మనుష్యునికి బయలుపరచబడవు. మనుష్యుడు అవి తెలుసుకొనలేడు. దేవుడే వాటిని బయలుపరచగలడు. ఏ మానవుడు మరి ఊహించి చెప్పలేడు. ఏ మానవుడు దేవుని యొక్క హృదయంలో ఏమున్నాయి, దేవుడు ఏమి ఆశిస్తూ ఉన్నాడు, ఆయన వాక్యాన్ని చదివి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి దేవుని యొక్క హృదయంలో ఏమున్నది, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మరి ఆయన ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని సంపూర్ణంగా చెప్పగలిగే అవకాశం ఉండదు. దేవుడే ఆ సంగతులను మనుష్యునికి బయలుపరచవలసిన వాడై ఉన్నాడు. 12వ వచనము, దేవుని వలన మనకి దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇక్కడ గమనించండి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని యొక్క హృదయంలో ఆయన ఏమి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఏ తలంపులు కలిగి ఉన్నాడో ప్రకృతి సంబంధమైన వ్యక్తి, భూ సంబంధమైన వ్యక్తి దేవుని హృదయానికి సంబంధించిన సంగతులు గ్రహించలేని వాడిగా ఉండినాడు. దేవుని హృదయంలో ఉండిన సంగతులు గ్రహించగలగాలి. దేవుని హృదయానికి సంబంధించిన సంగతులు ఒక వ్యక్తి గ్రహించాలి అంటే ఆ వ్యక్తి తిరిగి జన్మించవలసిన వాడై ఉన్నాడు. ప్రకృతి సంబంధిగా ఉంటే, భూ సంబంధమైన వ్యక్తిగా ఉంటే మరి దేవుని హృదయానికి సంబంధించిన సంగతులు గుర్తించలేని వాడిగా ఉంటాడు. ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తి, భూ సంబంధమైన వ్యక్తి దేవుని వాక్యాన్ని చదవగలుగుతాడు. దేవుని వాక్యాన్ని చదివి కొన్ని సంగతులు గ్రహించగలుగుతాడు. వాక్యంలో ఉండిన సంగతులు గ్రహించగలుగుతాడు. అదేవిధంగా డినామినేషన్ వారు చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉండిన సంస్థలకు చెందినవారు, ఈ లోకంలో ఉండిన శాఖలకు చెందిన వారు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదివి వారు కొంత వాక్య భాగాన్ని వారు పట్టుకుని వారిగా ఉన్నారు. వారు యేసుక్రీస్తును వారి యొక్క రక్షకుడిగా అంగీకరించారు, వారి యొక్క విమోచకుడిగా అంగీకరించారు, వారి యొక్క సమీప బంధువుడిగా వారు అంగీకరించారు. కొంత వాక్య భాగాన్ని వారు పట్టుకొనగలిగిన వారిగా ఉండినారు. అయితే వాక్యాన్ని కొంత పట్టుకోగలుగుతారు కానీ ఆ కాలానికి సంబంధించిన వర్తమానాన్ని, ఆ కాలానికి సంబంధించిన ప్రణాళిక ఏమై ఉన్నదో ఆత్మ చెప్పుచున్న సంగతులను వారు పట్టుకొనని వారిగా ఉంటారు. ఆ కాలానికి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆ కాలంలో దేవుడు మరి పరిశుద్ధాత్ముడు ఏ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడో ఆ సంగతులు పట్టుకోవాలంటే, ఆ ఆత్మ ద్వారా బయలుపరచబడే సంగతులు పట్టుకోవాలంటే, ఆత్మ ద్వారా మరి తేటపరచబడుచున్న సంగతులు గ్రహించగలగాలి అంటే ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి, భూ సంబంధమైన వ్యక్తి ఆ సంగతులను పట్టుకోలేని వాడిగా ఉంటాడు. ఎవరైతే తిరిగి జన్మించిన వారిగా ఉంటారో వారికి దేవుడు ఆ సంగతులను బయలుపరచువాడిగా ఉంటాడు. గమనించండి, కరోనా తర్వాత
ఇక ప్రతి సంఘానికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారు. కరోనా రావటంతో మరి అనేక చర్చిలు ఆ కరోనా 3 సంవత్సరాల సమయంలో మూతపడ్డాయి. కనుక అన్ని సంఘాలు, డినామినేషన్ వారే కానీ, మరి అంటే మెసేజ్ వారే కానీ, అదేవిధంగా వ్యక్తిగతంగా ఏదైనా సమాచారం ప్రపంచానికి తెలియజేయాలనుకున్న వారే కానీ ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకోవటం వలన ఇక్కడ మనం బోధించుతున్న ఈ వర్తమానం, ముగింపు కాలపు వర్తమానాన్ని డినామినేషన్ వారు కూడా విన్నారు. విని వారికి దేవుడు ప్రత్యక్షతనిస్తే తప్ప ఈ వాక్యాన్ని గ్రహించలేరు. వారు విని డినామినేషన్లో ఉండిన సేవకులు వారు ఏం చేశారంటే ఈ వాక్యము తప్పు అని వారు హృదయాలలో వారు అనుకుని ఉన్నారు. వారు నిర్ణయించుకున్నారు. ఆ వాక్యాన్ని విన్నారు. కొంత భాగాలు వాక్యాన్ని విన్నారు. వారికి పూర్తిగా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ వాక్యము తప్పు అని వారు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని ఏదో విధంగా ఈ వాక్యము తప్పని మరి నిరూపించడానికి ఏం చేశారంటే వర్తమానంలో ఉండిన సేవకులను కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు, వారు డిబేట్లకు ఆహ్వానిస్తూ ఉన్నారు. డిబేట్లకు ఆహ్వానించినప్పుడు ఇక మన వర్తమానంలో ఉండిన సేవకులు ఆ డిబేట్లకి ఇక వెళ్ళవలసిన పరిస్థితి తలెత్తింది. మరి అక్కడక్కడ మరి సంఘశాఖలతో ఉండిన సేవకులతో మన వర్తమానంలో ఉండిన సేవకులు డిబేట్లలో పాల్గొని ఉన్నారు. అయితే ఆ యొక్క డినామినేషన్లో ఉండిన సేవకులు వారు రావటానికి మునిపే, డిబేట్కి రావటానికి మునిపే ఈ వాక్యము తప్పని వారి హృదయాల్లో మరి ఖండితంగా వారు నిర్ధారించేసుకున్నారు. మరి రూఢిగా నిర్ధారించేసుకున్నారు. ఫిక్స్ అయిపోయారు వారి హృదయంలో ఈ వాక్యము తప్పు, ఈ వాక్యం తప్పని నిరూపించాలి, ఏ విధంగానైనా కానీ నిరూపించాలని వారి హృదయాల్లో గట్టిగా విశ్వసిస్తూ ఉన్నారు. ఆ తర్వాత డిబేట్కి వెళ్ళిన తర్వాత మన వర్తమాన సేవకులు వాక్యాలు తెరిచి వారు మేము నమ్ముచున్న వర్తమానం అది సత్యమైన వర్తమానం. ఈ వర్తమానం ఏదైతే ఇవ్వబడిందో ఈ ముగింపు కాలంలో ఇది కొత్త విశ్వాసాన్ని మాకు కలుగు చేయటం లేదు, కానీ అపోస్తులు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్నే మాకు కలుగు చేస్తూ ఉన్నది, మనకి కలుగు చేయును అని వాక్య లేఖనాల ద్వారా నిరూపిస్తూ ఉన్నారు. అయితే వారి హృదయాల్లో ముందుగానే ఈ వాక్యము తప్పని ముందుగానే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి వాక్య లేఖనాలు తెరిచి వాక్యము ద్వారా నిరూపించినా కానీ వారు అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. నీటి బాప్తిస్వం గురించి అక్కడ డిబేట్ జరిగి ఉన్నది. బైబిల్లో ఏది సరైన బాప్తిస్వము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆ బిరుదులలో బాప్తిస్వము కరెక్టా? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్వము కరెక్టా? 3 సార్లు ముంచటం కరెక్టా? ఒకసారి నీటిలో ముంచి లేపటం కరెక్టా? చిలకరింపు బాప్తిస్వం కరెక్టా? ఏ బాప్తిస్వం? ఎన్నో బాప్తిసాలు ఉన్నాయి ఈ లోకంలో. మరి సంస్థలలో ఎన్నో బాప్తిసాలు ఉన్నాయి. ఒకరు యేసునామంలో ఇస్తారు, ఒకళ్ళేమో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బిరుదులలో ఇస్తారు, ఒకళ్ళేమో యెహోవా నామం పేరటి ఇచ్చేవారు ఉన్నారు. ఒకరు ఏ నామం పలకపోకుండా నీటిలో ముంచి లేపే బాప్తిస్వం ఇచ్చుచున్నారు. కొంతమంది అసలు బాప్తిస్వమే అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. ఏది సరైనది? వాక్యానుసారంగా ఏది సరైనదని మన సేవకులు మరి ఉదాహరణలతో, రుజువులతో, వాక్యం ద్వారానే నిరూపిస్తూ ఉన్నారు. ఏ మనుషుని మాటలు కాదు, ఏ వ్యక్తి మాటలు కాదు, వాక్యం ఏమి చెప్తుందో దానినే నిరూపించినప్పుడు వారు నిరూపించినా కానీ అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వారు హృదయాలలో ముందుగానే ఫిక్స్ అయిపోయారు. వారి హృదయాలను మూసివేసుకుని ఆ యొక్క డిబేట్కి వచ్చిన వారిగా ఉన్నారు. మనం ఇప్పుడు ముగింపు కాలంలో జీవిస్తూ ఉన్నామంటే అవును, మనం ముగింపు కాలంలో జీవిస్తూ ఉన్నాము.
శ్రమల కాలం రానై ఉన్నదంటే ఖచ్చితంగా అతి సమీపంలో శ్రమల కాలం రానై ఉన్నదని వారు అంగీకరిస్తూ ఉన్నారు. అయితే శ్రమల కాలం రావటానికి మునుపు దేవుడు నియమించిన మరి ఆ మహాభయంకరమైన దినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియా నేను మీ యొద్దకు పంపిస్తానని మలాకి 4:5 రాయబడి ఉన్నది కదా. దేవుడు వాగ్దానం చేశాడు కదా, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. అతడు వచ్చి మరి పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు త్రిప్పునని చెప్పాడు కదా. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పడు కదా, ఆయన మనుష్యుడు కాదు కదా. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన మరిచిపోడు కదా. వాగ్దానం ఇచ్చిన దేవుడు అది ఏ కాలమైనా కానీ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు కదా. మరి ఆ విధంగా నెరవేర్చున్నాడని వాక్యము ద్వారా నిరూపించినా కానీ వారు అంగీకరించలేని వారిగా ఉన్నారు. ఎందుకంటే వారి హృదయాలు వారు మూసివేసుకుని వారిగా ఉన్నారు. వారు కేవలం వారి భౌతికమైన జ్ఞానముతో ఆలోచించుచున్న వారిగా ఉన్నారు. 4 గంటలు 5 గంటలు 6 గంటలు డిబేట్ జరిగిన తర్వాత ఇక వారు సత్యాన్ని అంగీకరించలేని స్థితిలో ఉండిన పరిస్థితిని గమనించి ఇక ఎటువంటి ఒక ఆలోచనకు మరి సేవకులు వస్తూ ఉంటాడు అంటే ఎంతో సమయాన్ని వెచ్చించి వీరు ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారు, ఆ క్వశ్చన్లన్నిటికీ ఏ విధంగా సమాధానం చెప్పాలని ఒక రోజంతా ప్రిపేర్ అయ్యి డిబేట్కి వెళ్ళారు. అక్కడ డిబేట్లో 5 గంటలు 6 గంటలు డిబేట్లు జరిగినాయి. డిబేట్ జరిగిన తర్వాత ఎంత శ్రమ పడిన తర్వాత వారి హృదయాలు మరి తెరవబడకపోవటాన్ని బట్టి ఇదే సమయాన్ని వర్తమానంలో ఉండిన విశ్వాసులను ఉజ్జీవపరచడానికి వాక్యాన్ని ప్రిపేర్ అయినా కానీ అది ఎంతో దీవెనకరముగా ఉండేది, ఎంతో ఆశీర్వాదకరముగా ఉండేది అని ఒక ఆలోచన వచ్చే పరిస్థితి తలెత్తుతూ ఉండి ఉన్నది. ఇంకా వారు చెప్పరు కానీ ఆ ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా ఉండిన వారు, భూ సంబంధమైన వ్యక్తులుగా ఉండిన వారు ఈ వాక్యం ద్వారా మరి ఈ వర్తమానం సరైనది, నిజమైనది, దేవుడి నుండి వచ్చిన వర్తమానం అని నిరూపించుచున్నప్పుడు వారు మొహం మీద అనకపోయినా వారి హృదయాల్లో అనుకుంటారు. ఏమని అనుకుంటారంటే వీళ్ళు పిచ్చివాళ్ళు, వీళ్ళు వెర్రోళ్ళు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకి తెలివితేటలు లేవు. ఇక్కడ పౌలు అదే చెప్తా ఉండినాడు. ఈ లోకస్తులకు వెరితనంగా అనిపిస్తే దేవుని సంగతుల గురించి చెప్తా ఉంటుంటే లోకస్తులకు వెరితనంగా ఉంటుంది, చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళుగా కనిపిస్తూ ఉంటారని అపోజిట్ పౌలు ఇది జరగటానికి మునిపే చెప్పాడు. చూసి వారి హృదయాల్లో నవ్వుకుంటూ ఉంటారు. చూసి వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు వెర్రోళ్ళు, వీళ్ళు మూర్ఖులు అని అనుకుంటూ ఉంటారు. అయితే అదే వాక్యము ఒక ఎన్నిక చేయబడిన విశ్వాసికి, ఒక ముందుగా పిలువబడిన విశ్వాసికి ఇదే వర్తమానం వినిపించామనుకోండి, తన హృదయంలో ఎంతగానో ఆనందించేవాడిగా ఉంటాడు. ప్రభువా, ఇంత మహత్తరమైన వర్తమానాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. మాలో ఏ ధన్యత ప్రభు, మాలో ఏ గొప్పతనం ఉంది తండ్రి, మాలో ఏ నీతి ఉంది ప్రభు, మాలో ఏ పరిశుద్ధత ఉన్నది ప్రభు, మాలో ఏ యోగ్యత ఉన్నది ప్రభు. జ్ఞానులకు ఈ వర్తమానాన్ని మరుగు చేసావు తండ్రి, గొప్పవారికి ఈ వర్తమానం మరుగు చేసావు ప్రభు, ఈ లోకంలో పేరుగాంచిన వారికి ఈ వర్తమానాన్ని మరుగు చేసావు ప్రభు. మాలో ఏ గొప్పతనం లేకపోయినా కానీ ఇంత ప్రశస్తమైన వర్తమానాన్ని మాకు బయలుపరిచావు తండ్రి. మేము చదువుకోకపోయినా కానీ, మేము తెలివి లేకపోయినా కానీ, మేము ఇంత లోతైన సంగతులు గుర్తించడానికి, గ్రహించడానికి, ధ్యానించడానికి, ఈ వాక్యాన్ని జీవించడానికి కృప చూపించావు ప్రభు అని ఈ వాక్యాన్ని వినినప్పుడు ఆనందించి ఆనంద బాష్పాలు వచ్చే పరిస్థితి, మన హృదయాలు తెరిచి మన దేవునికి స్తుతులు చెప్పే పరిస్థితి, ఆయన మహిమపరిచే పరిస్థితి మనం కలిగి ఉంటాము. వ్యత్యాసం గమనించండి. ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తికి, ఒక భూ సంబంధమైన వ్యక్తికి మరియు ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉన్నదో గమనించండి. ఒకే వర్తమానం ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తికి వినిపించినప్పుడు వినిపించేవారు పిచ్చివారిగా కనిపిస్తారు, వినిపించే సంగతులు వెరితనంగా కనిపిస్తాయి. కానీ ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఈ సంగతులు వినిపించినప్పుడు హృదయంలో ఆనందించేవారిగా ఉంటారు, హృదయంలో సంతోషించేవారిగా ఉంటారు. మరి ఆ యొక్క
గంతులు వేయటం మనం చూస్తూ ఉంటాము. ఆనంద బాష్పాలతో మన కనులు నింపబడటం మనం చూస్తూ ఉంటాము. గమనించండి, మానవుడు 3 గదులుగా దేవుడు నిర్మించున్నాడు. మానవుడు 3 గదులుగా దేవుడు నిర్మించున్నాడు. మొదటిది శరీరమై ఉన్నది. ఆ శరీరం లోపల ఇంకొక గది ఉన్నది, అది ఆత్మై ఉన్నది. ఆ ఆత్మ లోపల ఇంకొక గది ఉన్నది, అది ప్రాణాత్మై ఉన్నది. 3 గదులుగా దేవుడు ఒక వ్యక్తిని, మానవుడిని నిర్మించున్నాడు. ఒక గది లోపల ఇంకొక గది, ఇంకొక గది లోపల ఇంకొక గది. బయట ఉన్నది శరీరమై ఉన్నది, దాని లోపల ఇంకొక గది ఆత్మ, దాని లోపల ఇంకొక గది ప్రాణాత్మ అయి ఉన్నది. కనుక ఈ భౌతికమైన శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. భౌతికమైన ఈ గదికి, భౌతికమైన మరి బయట ఉండిన ఈ గదికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు, శరీరానికి ఉండిన 5 జ్ఞానేంద్రియాలు: చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. శరీరానికి ఉండిన 5 జ్ఞానేంద్రియాలు. మరి శరీరానికి ఉండిన 5 సెన్సెస్: చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అదేవిధంగా ఆత్మకు కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శరీరం లోపల ఉండిన మరొక గది ఉన్నది, శరీరం లోపల ఉండిన గది ఆత్మ. ఆత్మకు కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆత్మకు ఉండిన 5 జ్ఞానేంద్రియాలు: ప్రేమ. ఆత్మకుండిన 5 జ్ఞానేంద్రియాలు: ప్రేమ ఒకటి, జ్ఞాపకాలు, ఊహలు, మరియు ఆ యొక్క తర్కము, అంటే రీజనింగ్. ప్రేమ, జ్ఞాపకాలు, ఊహ, మనస్సాక్షి, తర్కము, లేదంటే హేతుబుద్ధి. జ్ఞాపకాలు, ప్రేమ, ఊహ, మనస్సాక్షి, హేతుబుద్ధి. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఆత్మకుండిన జ్ఞానేంద్రియాలు అయి ఉన్నాయి. శరీరానికి ఏ విధంగా జ్ఞానేంద్రియాలు కావాలో ఆత్మకు కూడా అదే విధంగా జ్ఞానేంద్రియాలు కావాలి. శరీరానికి ఉండిన జ్ఞానేంద్రియాలు కొన్ని కార్యాలు జరిపిస్తాయి, ఆత్మకుండిన జ్ఞానేంద్రియాలు కూడా కొన్ని కార్యాలు జరిపిస్తాయి. దాని లోపల ఇంకొక గతి ఉన్నది, ప్రాణాత్మ ఉన్నది. ప్రాణాత్మకు ఒకటే జ్ఞానేంద్రియము, అయితే విశ్వాసము లేదంటే అవిశ్వాసము. శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు, ఆత్మకు 5 జ్ఞానేంద్రియాలు. దాని లోపల ఉండిన అంతరాత్మకు మాత్రము ఒకే జ్ఞానేంద్రియం ఉన్నది. శరీరానికి ఇవ్వబడిన జ్ఞానేంద్రియాలు కొన్ని కార్యాలను జరిగిస్తాయి, ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలు కొన్ని కార్యాలను జరిగిస్తాయి. అంతరాత్మకు ఇవ్వబడిన జ్ఞానేంద్రియము ఒక ఉద్దేశము కొరకు ఇవ్వబడిన జ్ఞానేంద్రియం అయి ఉన్నది. గమనించండి, శరీరము తర్వాత ఆత్మలోనికి మనం ప్రవేశించామంటే ఆ జ్ఞానేంద్రియాలు మనకి అవసరమై ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాల ద్వారానే మనం చదువుకొనగలుగుతూ ఉన్నాము. చదివిన చదువును జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాము, జ్ఞాపకాలలో ఉంచుకొనగలుగుతూ ఉన్నాము. చిన్నప్పుడు మనం చదివిన చదువును బట్టే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చదవగలుగుతూ ఉన్నాము. చిన్నప్పుడు నేర్చుకున్న అక్షరాలను బట్టే ఇప్పుడు మనం వర్తమాన పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్న అక్షరాభ్యాసం వలన ఆ అక్షరాలన్నీ మన హృదయంలో, మన జ్ఞాపకాల్లో నిలిచి ఉండిపోతూ ఉన్నాయి. కనుక మనం ఆ జ్ఞాపకాలలో ఉండిన మనం నేర్చుకున్న అక్షరాభ్యాన్ని బట్టి మనం ఈనాడు మనం వాక్యాన్ని ధ్యానించుకొనగలుగుతూ ఉన్నాము. మరి ఆ యొక్క వర్తమానాలు మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ధ్యానించుకొనిన వాక్యాన్ని, ధ్యానించుకొనిన మరి వర్తమానాలను మనం జ్ఞాపకాలలో ఉంచుకొనగలుగుతూ ఉన్నాము. అనేక పరిశుద్ధుల జీవితాలు మన వాక్యంలో ధ్యానించుకుంటూ ఉంటాము. ధ్యానించుకొనిన సంగతులు మన ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియమైన ఊహల ద్వారా మనం అది ఏ విధంగా జరిగి ఉండొచ్చు. మోషే మరి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడంటే ఏ విధంగా పాయలు చేశాడో మనం మన హృదయంలో ఊహించుకోవటానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఆ జ్ఞానేంద్రియాన్ని ఇచ్చి ఉన్నాడు. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమలు ఉంటాయి.
ఆ ప్రేమ ఏ విధంగా కలుగుతుంది? ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియము ద్వారా. ప్రేమ అనేది ఒక జ్ఞానేంద్రియం. అందును బట్టి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటాం, ఒకరి పట్ల ఒకరు ఆప్యాయతను కలిగి ఉంటాం. అది ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియం అయి ఉన్నది. అదేవిధంగా తప్పు చేసేటప్పుడు, మరి సరైన కార్యము చేసేటప్పుడు మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది సరైన కార్యమే, ఇది సరికాని కార్యము, ఇది చేస్తే అన్యాయము, ఇది న్యాయమని మన మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది. మనస్సాక్షి అనేది కూడా ఒక జ్ఞానేంద్రియమే అయ్యున్నది. తర్వాత మరి రీజనింగ్, తర్కం అనేది కూడా, హేతుబుద్ధి అనేది కూడా ఒక జ్ఞానేంద్రియమైనది. ఇలా చేస్తే ఎలా ఉద్యమం, ఇలా చేస్తే ఎలా ఉద్యమం, ఇలా చేస్తే ఎలా ఉద్యమం అని ఆలోచించగలిగే జ్ఞానేంద్రియము. రీజనింగ్ అనేది ఒక జ్ఞానేంద్రియమైనది. జ్ఞాపకాలు, ప్రేమ, హేతుబుద్ధి, ఆ యొక్క మనస్సాక్షి, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, ఆత్మకి ఇవ్వబడిన జ్ఞానేంద్రియాలు అయి ఉన్నాయి. అయితే ఇది ఆత్మను మనం గమనించినట్లయితే శరీరము తర్వాత కొంత శక్తివంతమైన ఒక గదిగా ఉన్నది. సాధారణంగా సాతానుడు ఈ ఆత్మ అనే ఒక గదిని ఉపయోగించుకొని మానవులను ఎక్కువగా మోసం చేస్తూ ఉంటాడు. మన ఆలోచనలు మనకి విరుద్ధంగా వాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతానుడు. మన ఊహలు మనకి విరుద్ధంగా వాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన జ్ఞాపకాలు మనకి విరుద్ధంగా వాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనల్ని వాక్యం నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది సాతానుడు ఎక్కువగా వాడే ఒక గదిగా ఉండినది. అయితే ఆత్మ అనేది మనం ఈ కాలమనే ఈ లోకంలో జీవించుతుంటుండగా అవసరమైన ఒక గది అయి ఉన్నది. ఎందుకంటే కాలమనే ఈ లోకంలో జీవించుచున్నప్పుడు మనకి జ్ఞాపకాలు అవసరం, మనకి ఊహలు అవసరం, మనకి మనస్సాక్షి అవసరం, మనకి హేతుబుద్ధి అవసరమైనది, మనకి ప్రేమ అవసరమైనది. అయితే ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియము ద్వారా, ఈ ఆత్మకు సంబంధించిన ఈ గదికి ఉండిన జ్ఞానేంద్రియాల ద్వారా మనం కొంతవరకు వాక్యాన్ని మనం చదువుకొనగలుగుతాము, కొన్ని వాక్యపు సంగతులు మనం పట్టుకొనగలుగుతాము, కొంతవరకు పరిశుద్ధాత్మను అనుభవించగలుగుతాము, కొంతవరకు మనం దేవుని సన్నిధిని అనుభవించగలిగిన వారముగా ఉంటాము. గమనించండి, మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. దేని ద్వారా ధ్యానిస్తూ ఉంటాము? మనకు ఉండిన జ్ఞాపకాలు, మనకుండిన మరి ఆ ఊహల ద్వారా మనం వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉంటాం. ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియమే. వాక్యాన్ని ధ్యానించుకోగలుగుతాం, వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోగలుగుతాం, వాక్యాన్ని నెమరు వేసుకొనగలుగుతాం. అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా ఆత్మ ద్వారా అనుభవించగలుగుతాం. పరిశుద్ధాత్మ శరీరం మీద కృమ్మరించబడుతుంది, అది మొదటి స్టేజ్. పరిశుద్ధాత్మ ఆత్మ మీద కృమ్మరించబడుతుంది, అది రెండో స్టేజ్. అయితే అక్కడితో ఆగిపోడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అయితే అక్కడితో ఆగిపోయేవాడిగా ఉంటాడు. కానీ ఒక నిజమైన విశ్వాసి పరిశుద్ధాత్మ ఆత్మ మీద కృమ్మరించబడినప్పుడు అక్కడితో సంతృప్తి చెందడు. పరిశుద్ధాత్మ అనేది అంతరంగము వరకు కృమ్మరించబడాలి, అంతరంగంలో ప్రవేశించాలి. వాక్యం అనేది అంతరంగంలో ప్రవేశించాలని ప్రయాసపడు వాడిగా ఉంటాడు. ఈ భౌతికమైన జ్ఞానేంద్రియాలు, శరీరానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు కానీ, ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలు కానీ, ఇవి ఈ భౌతిక సంబంధమైన జీవితాన్ని స్పర్శించటానికి ఇవ్వబడ్డాయి. ఈ భౌతిక సంబంధమైన జీవితం కొరకు జీవించటానికి ఇవ్వబడ్డాయి. శరీరానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు కానీ, ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలు కానీ ఈ భౌతికమైన జీవితాన్ని జీవించటానికి ఇవ్వబడ్డాయి. కానీ దేవునిని కాంటాక్ట్ చేయటానికి, దేవుని పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా అనుభవించడానికి ఆ జ్ఞానేంద్రియాలు ఇవ్వబడలేదు. ప్రధానమైన ఉద్దేశం దేని కొరకు ఇవ్వబడ్డాయంటే ఈ భౌతికమైన జీవితాన్ని జీవించడానికి. శరీరానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలే కానీ, ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలే కానీ భౌతికమైన జీవితాన్ని జీవించడానికి ఇవ్వబడ్డాయి. అవి
దేవునిని కాంటాక్ట్ చేయటానికి, మన పరలోక మరి భవిష్యత్ గృహాన్ని కాంటాక్ట్ చేయటానికి, లేదంటే దేవుని యొక్క సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించడానికి ఈ భౌతికమైన జ్ఞానేంద్రియాలు ఇవ్వబడలేదు. అయితే ఈ భౌతికమైన ఈ శరీరం అనే గది మొదటి మెట్టుగా ఉన్నది, ఆత్మ అనేది రెండో మెట్టుగా ఉన్నది. ఇక ఫైనల్గా అంతరాత్మ అనేది అసలైన మరి గదిగా ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా అనుభవించడానికి, మన భవిష్యత్ గృహాన్ని కాంటాక్ట్ చేయటానికి మరి ఇవ్వబడిన గది అంతరాత్మ అయి ఉన్నది. అయితే ఒక విశ్వాసి మొదటి మెట్టు నుండి రెండో మెట్టుకి, రెండో మెట్టు నుండి మూడో మెట్టుకి వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. గమనించండి, మనం ఏ విధంగా 3 గదులుగా మనం నిర్మించబడ్డాము, అదేవిధంగా మోషే ద్వారా నిర్మించబడిన నిబంధన మందసపు గుడారం కూడా 3 గదులుగా నిర్మించబడి ఉన్నది. మోషే నిర్మించిన నిబంధన మందసపు గుడారాన్ని గమనించండి. ప్రజలంతా ఆ మందిరం చుట్టూ, ఆ గుడారం చుట్టూ పాళెములో వారు జీవించే వారిగా ఉంటారు. ఇక బలి అర్పణ అర్పించే సమయానికి బోర ఊదబడుతుంది. ఇక పాళెములో ఉండిన ప్రజలంతా ఆ మందిరము చుట్టూ సమావేశమవుతారు. మందిరం చుట్టూ సమావేశమైనప్పుడు మొదటి తెర తీసుకొని లోపలికి ప్రవేశిస్తారు, ఆవరణంలోనికి ప్రవేశిస్తారు. ఆవరణంలోకి ప్రవేశించినప్పుడు ఆవరణంలో ఏముంటాయి? బలి అర్పణ అర్పించే బలిపీఠం ఉంటుంది. అక్కడ చేతులు కడుక్కోవటానికి, కాళ్ళు కడుక్కోవటానికి గంగాళం ఉంటుంది. ఇక బలి అర్పణకు సంబంధించిన వేరు పనిముట్లు ఉంటాయి. అక్కడ నీవు బలి అర్పణ అర్పించటం శ్రేష్టమైన కార్యమే అయి ఉన్నది. అర్పించిన తరువాత ఆ యొక్క గంగాళంలో నీ చేతులు కడుక్కోవటం, నీ కాళ్ళు కడుక్కోవటం శ్రేష్టమైన కార్యముగానే ఉన్నది. అయితే నువ్వు పాళెములో నుండి తెర తీసుకొని ఆవరణలోకి వచ్చి అక్కడ బలి అర్పణ అర్పించటం, నీ చేతులు నీ కాళ్ళు కడుక్కోవటం మంచి కార్యమే. కాకపోతే ఆవరణంలో మరి షకీనా మహిమను ఒక వ్యక్తి అనుభవించడానికి అవకాశం ఉండదు. ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆవరణంలో బలి అర్పణ అర్పించి తనను తాను శుద్ధి చేసుకొని మొదటి తెర దాటుకొని రెండో తెర తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉన్నది. పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ కూడా కొన్ని పనిముట్లు ఉంటాయి. అక్కడ ఏముంటాయి? సముఖపు రొట్టె బల్ల ఉంటుంది. అక్కడ 7 దీపపు స్తంభం ఉంటుంది. అక్కడ ధూపం వేసే బలిపీఠం ఉంటుంది. మంచిది. సముఖపు రొట్టె బల్ల మీద సముఖపు రొట్టెలు ఉంటాయి. అహరోను యొక్క కుమారులు అది తినటానికి అవకాశం ఉంటుంది. ఈనాడు మనం యాజకులమై ఉన్నాము. ఆ యొక్క రొట్టెను తినటానికి యోగ్యులమైన వారముగా ఉండినాము. హల్లెలూయా. ఆ రొట్టెను తింటా ఉండిన వారముగా ఉన్నాము. అక్కడ 7 దీపాల స్తంభం ఉన్నది. ఆ 7 దీపాల స్తంభంలో ఆ 7 సంఘకాలాలలో ఇవ్వబడిన వెలుగును మనం పొందుకొనగలుగుతూ ఉండినాము. అది శ్రేష్టమైన కార్యమే. దేవునికి ధూపం వేయగలుగుతాము. అది శ్రేష్టమైన కార్యమే. మరి శ్రేష్టమైన కార్యాలే ఉన్నాయి పరిశుద్ధ స్థలంలో. పరిశుద్ధ స్థలంలో శ్రేష్టమైన కార్యములు మరి ఉన్నాయి. అయితే అక్కడ కూడా మనం షకీనా మహిమను అనుభవించలేము. షకీనా మహిమను అనుభవించాలంటే మరి మొదటి తెర దాటుకొని రెండో తెర దాటుకొని ఇప్పుడు మూడో తెరను మరి తెరుచుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. అక్కడ షకీనా మహిమ ఉండే స్థలమై ఉన్నది. అక్కడ మందస్సము ఉండే స్థలమై ఉన్నది. ఆ మందస్సం మీద 2 కెరూబులు ఏ విధంగా మరి ఆ యొక్క మందస్సం మీద ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. అక్కడ దాని మధ్యలో దేవుని ప్రశస్తమైన మరుగైన మన్నా పెట్టబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే మనం షకీనా మహిమను అనుభవించగలిగిన వారముగా ఉంటాము. ఆవరణంలో కాదు.
పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఒక వ్యక్తి షకీనా మహిమను అనుభవించాలంటే పాలెము నుండి ఆవరణంలోకి రావాలి, ఆవరణం నుండి పరిశుద్ధ స్థలంలోకి రావాలి, పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాల్సిన వారమై ఉన్నాము. కనుక ఒక వ్యక్తి పరలోకాన్ని మరి కాంటాక్ట్ చేయాలంటే, దేవుణ్ణి కాంటాక్ట్ చేయాలంటే, భవిష్యత్ గృహాన్ని కాంటాక్ట్ చేయాలంటే లోకాన్ని విడిచి ఆ పరిశుద్ధాత్మను మరి శరీరం మీద మొదటిగా అనుభవించాలి. శరీరం మీద అనుభవించిన తర్వాత దేవుడు మరి మరొక స్టేజ్కి తీసుకువెళ్తాడు. ఆత్మ మీద పరిశుద్ధాత్మను కృమ్మరిస్తాడు. అక్కడితో కూడా సంతృప్తి మరి చెందకుండా ఇంకా ప్రయాసపడి మన అంతరంగంలో పరిశుద్ధాత్మతో నింపబడు వరకు మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. గమనించండి, సాధారణంగా ప్రజలు ఆత్మ దగ్గరే సంతృప్తి పడిపోతూ ఉంటారు. ఆత్మ మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు ఆ ఆత్మనే గది దగ్గర నువ్వేం చేయగలుగుతావు? కొంతవరకు వాక్యాన్ని ధ్యానించగలుగుతావు. ధ్యానించిన వాక్యాన్ని జ్ఞాపకాలలో నెమరు వేసుకొనగలుగుతావు. కొంతవరకు పరిశుద్ధాత్మను అనుభవించగలిగిన వాడుగా ఉంటావు. అయితే అక్కడితో ఆగిపోవచ్చు కాదు, ఆ వాక్యము అంతరంగములో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ అంతరంగములో నింపబడాలనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ కాలపు వర్తమానికుడు 1955 సంవత్సరం 2వ నెల 21వ తారీఖు క్రీస్తు అనే వర్తమానాన్ని బోధించి ఉన్నాడు. అందులో ఈ సంగతులు చెప్తా ఉన్నాడు. ఇఫ్ యు వాంటెడ్ టు బై ఎ లోఫ్ ఆఫ్ బ్రెడ్ and it cost a quarter and I had a quarter. The quarter is not the loaf of bread. The quarter is the purchasing power of the loaf of bread. నేను ఒక రొట్టె ముక్క కొనుక్కోవాలి, అందుకు గాను ఆ రొట్టె ముక్క వెల ఎంతంటే ఒక పావలా అనుకోండి. ఇప్పుడు ఆ పావలాన్ని నేను కలిగి ఉన్నాను. అయితే ఆ పావలా రొట్టె ముక్క కాదు. ఆ పావలా ఏం చేస్తా ఉన్నది అంటే రొట్టె ముక్కను కొనుక్కోవటానికి శక్తిని ఇస్తా ఉన్నది. యు సే యు హ్యావ్, ఓ ఐ బిలీవ్ ద వర్డ్, దట్ ఈస్ ఫైన్. నీవు చెప్పవచ్చు నేను వాక్యాన్ని నమ్ముచున్నాను, సరే అది మంచిదే. బట్ ఇట్స్ టు ద ఫెయిత్ దట్ పర్చేస్ ద హోలీ స్పిరిట్. నీవు కలిగి ఉండిన విశ్వాసము పరిశుద్ధాత్మ కాదు, కానీ నీవు కలిగి ఉండిన విశ్వాసం ఏం చేస్తా ఉన్నది? నీకు పరిశుద్ధాత్మ పొందుకోవటానికి విశ్వాసం అనేది సహాయం చేస్తూ ఉన్నది. ఒక పావలా ఏ విధంగా ఒక రొట్టె ముక్కను కొనుక్కోవటానికి సహాయం చేస్తూ ఉన్నదో, మరి ఆ పావలా ఏ విధంగా ఉన్నదో నీలో ఉండిన విశ్వాసము పరిశుద్ధాత్మను మరి పొందుకోవటానికి సహాయం చేస్తూ ఉన్నది. జస్ట్ ఇంటలెక్చువల్ ఫెయిత్ వోంట్ వర్క్. భౌతిక సంబంధమైన జ్ఞానముతో కూడిన విశ్వాసము పని చేయదండి. యు ఆర్ నాట్ ఇన్ ఫెలోషిప్. భౌతిక సంబంధమైన జ్ఞానముతో కూడిన విశ్వాసము అది దేవుని సహవాసానికి తీసుకురాదు. You have intellectual faith and you will argue every scripture. You will go backward and everything else. నీవు గనక ఆ యొక్క భౌతిక సంబంధమైన జ్ఞానముతో కూడిన విశ్వాసం కలిగి ఉంటే నమ్మశక్యం కాని వాక్యలేఖనాలు వచ్చాయి అనుకోండి. ఆ వాక్యలేఖనాలు వాటిని గురించి నువ్వు వాదన పెట్టుకుంటావు. ఎటువంటి వాక్యం వచ్చిందండి? భౌతికమైన జ్ఞానంతో అర్థం చేసుకోలేని వాక్యం వచ్చిందనుకోండి. భౌతిక సంబంధమైన జ్ఞానముతో కూడిన విశ్వాసము కలిగిన వ్యక్తి ఆ వాక్యం ఎడల వాదన పెట్టుకుంటాడు. ఉదాహరణకి కన్యకైన మరియ గురించి యెషయా గ్రంథంలో ముందుగానే ప్రవచించబడింది. యెషయా ప్రవక్త ప్రవచించాడు, కన్యక కుమారుని కనును, కన్యక గర్భం దాల్చును, ఆమె కుమారుని కనును అని యెషయా ముందుగానే ప్రవచించాడు. భౌతికమైన జ్ఞానంతో ఆలోచిస్తే కన్యక ఏ విధంగా గర్భం దాలుస్తుంది, కన్యక ఏ విధంగా కుమారుని కంటుంది, భౌతికమైన జ్ఞానంతో అర్థం కాదు. ఆమె గర్భం దాల్చింది అంటే ఆమె కన్యక కాదు కదా అని భౌతికమైన జ్ఞానంతో నువ్వు చెప్పవచ్చు. భౌతికమైన జ్ఞానంతో, భౌతికమైన తెలివితేటలతో ఆలోచించేవాడు ఇది ఎలా సాధ్యం? యెషయా తప్పుగా ప్రవచించాడు, తప్పుగా మాట్లాడాడు. కన్యక గర్భం దాలుస్తుంది,
దాల్చినప్పుడు ఆమెకు ఏమాత్రం కన్యకగా పిలువబడదు, ఆమె ఒకరికి భార్యగా పిలువబడతా ఉంది అని వాదించేవారిగా ఉంటారు. అది భౌతికమైన జ్ఞానముతో కూడిన విశ్వాసం కలిగిన వారు వాదించేవారిగా ఉంటారు. కానీ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు, నా దేవుడు సర్వశక్తుడైన దేవుడై ఉన్నాడు, ఆయన ఏ కార్యానైనా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు, నా జ్ఞానానికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చేమో కానీ దేవుడు ఏ విధంగా చేస్తాడో అది నేను గుర్తించలేకపోవచ్చు, నేను గ్రహించలేకపోవచ్చు, కానీ ఇది దేవుని వాక్యం కాబట్టి ఖచ్చితంగా ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు అని విశ్వసించగలగటం పరిపూర్ణమైన విశ్వాసం. కానీ భౌతికమైన జ్ఞానంతో ఆలోచించే విశ్వాసము, నువ్వు నాకు ప్రూవ్ చేయి అప్పుడు నేను నమ్ముతా అనేది భౌతికమైన జ్ఞానంతో కూడిన విశ్వాసం. ఆ విశ్వాసం కలిగి ఉంటే, ఆ విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ఆత్మలో ఉంటుంది. ఆ విశ్వాసం, జ్ఞానంతో కూడిన విశ్వాసం ఆత్మ దగ్గర ఉంటుంది. కానీ పరిపూర్ణమైన విశ్వాసం అంతరంగంలో ఉంటుంది. ఆత్మకు సంబంధించిన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు వాక్యం వచ్చినప్పుడు వాదించేవాడిగా ఉంటాడు. అటువంటి వారు ఏం చేస్తారు? You say, there is no such thing as divine healing. There is no such thing as heartfelt religion. There is no such thing as Holy Ghost. వారు ఏం చేస్తారంటే దైవికమైన స్వస్థతలు అనేవి లేవు అంటారు, పరిశుద్ధాత్మ లేదు అంటారు, ఆత్మ తాకిడి కలిగిన మతము లేదు అంటారు. వారు ప్రతి దాని గురించి వాదన పెట్టుకుంటారు, ప్రతి దాని గురించి వారు వాదించే వారిగా ఉంటారు. వారు ఎటువంటి వారు? భౌతికమైన జ్ఞానముతో కూడిన విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. వారు ఏం చేస్తారు? వారు ఏదైనా కానీ వారి భౌతికమైన జ్ఞానముతో దాన్ని అర్థం చేసుకోవటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దట్స్ ద రీజన్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ డివైన్ హీలింగ్, బికాస్ దే నెవర్ వాక్డ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ టు ఫెలోషిప్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వారు ఎందుకు ఆ దైవికమైన స్వస్థతలు ఇవన్నీ నమ్మరు అంటే, వారు ఎన్నడూ దేవుని యొక్క ప్రశస్తమైన రక్తం క్రిందకి వారు ఎన్నడూ నడవని వారిగా ఉన్నారు, ఎన్నడూ దేవునితో సహవాసం కలిగి ఉండని వారిగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా దైవికమైన స్వస్థత లేదు, ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు లేదు అని వారు వాదించే వారిగా ఉంటారు. గమనించండి, కొంతమంది వాక్యాన్ని ధ్యానిస్తారు, ఆ వాక్యాన్ని జ్ఞానం కోసం ధ్యానిస్తారు. నాకు ఇన్ని సంగతులు తెలుసు అని చెప్పుకోవటం కోసం ధ్యానించేవారు ఉంటారు. అందుకే అటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే వాదనలో ఇక నేనే గెలవాలి అని ప్రయత్నం చేసేవారిగా ఉంటారు, వాదించడానికి ఇష్టపడే వారిగా ఉంటారు. వారి జీవితాలలో దేవుని వాక్యం గురించిన వాదన కంటే క్రీస్తును మన జీవితాలలో వ్యక్తపరచడం వారి జీవితాలలో ప్రాముఖ్యత కాదు. వాదనలో నేను గెలిచినా గెలవకపోయినా నా జీవితంలో క్రీస్తు వ్యక్తపరచబడాలి, నా జీవితంలో దైవత్వం వ్యక్తపరచబడాలి అని అనుకోరు. వాదనలో నేను తెలివిగలవాడినని ప్రజల ముందు నిరూపించబడాలి, నా దగ్గర సబ్జెక్ట్ ఉన్నదని ప్రజల ముందు నిరూపించబడాలని ప్రయత్నం చేసేవారిగా ఉంటారు. అటువంటి వారితో వాదన చేసినప్పుడు అటువంటి వారు వారి మాటలో మనం గుర్తించేవచ్చు. వారితో వాదన పెట్టుకోవటం కంటే వారిని ఆ విధంగా విడిచిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే వారితో వాదించినప్పుడు మనం కూడా వారి వలె వాదించే వారముగా మనం కూడా అయిపోతాం. అయితే ప్రాముఖ్యమైనది ఏమిటంటే మన జీవితాల ద్వారా క్రీస్తు వ్యక్తపరచబడటం, మన జీవితాల ద్వారా దైవత్వం వ్యక్తపరచబడటం ప్రాముఖ్యమైన సంగతి అయి ఉన్నది. ఎవరైతే ఈ భౌతిక సంబంధమైన జ్ఞానముతో దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఏం చేస్తారంటే కొంత వాక్యాన్ని వారు విశ్వసిస్తారు, కొంత వాక్యాన్ని వారు విడిచిపెట్టేవారుగా ఉంటారు. కొంత వాక్యాన్ని వారు అంగీకరిస్తారు, కొంత వాక్యాన్ని వారు అంగీకరించని వారిగా ఉంటారు. అందుకే కొన్ని సంఘాలు ఉన్నాయి, మరి యేసుక్రీస్తుని వారి యొక్క స్వరక్షకుడిగా అంగీకరించేవారు ఉన్నారు. అంగీకరించి దైవికమైన స్వస్థత లేదని బోధించేవారు, దైవికమైన స్వస్థత అపోస్తుల కాలంలోనే అయిపోయింది అని బోధించేవారు కొన్ని సంస్థలు ఉన్నాయి.
వారికి కొంత వాక్య భాగము వారికి అనుకూలంగా ఉంది, కొంత వాక్య భాగం వారికి కష్టతరంగా ఉంది. కొన్ని విశ్వసించగలుగుతారు, కొన్ని విశ్వసించలేని వారిగా ఉంటారు. ఎందుకు వారు విశ్వసించలేని వారిగా ఉన్నారంటే క్రీస్తు యొక్క రక్తం క్రింద వారు కడగబడని వారిగా ఉన్నారు కాబట్టి. క్రీస్తు యొక్క రక్తం క్రింద వారు నడిపించబడినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారు. పరిశుద్ధాత్మ కార్యములు వారి జీవితాలలో వారు చవి చూడగలిగిన వారిగా ఉంటారు. వారు ఆ విధంగా అనుభవాన్ని పొందుకోలేదు కాబట్టి, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని వారు అనుభవించలేదు కాబట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు? వారికి అనుకూలంగా ఉండిన వాక్యాన్ని మాత్రమే వారు విశ్వసించుతున్న వారిగా ఉండినారు. అసలు దేవుని ఆలయానికి మనం ఎందుకు ప్రతి ఆదివారం ఎందుకు వస్తూ ఉన్నాం? ప్రతి బుధవారం ఎందుకు వస్తూ ఉన్నాం? ప్రతి మంగళవారం ఎందుకు వస్తూ ఉన్నాం? ప్రతి శనివారం ఎందుకు వస్తూ ఉన్నాం? ఒకరితో ఒకరు పరిచయాల కోసం మనం రావటం లేదు. మనం వేసుకున్న బట్టలు వేరొకరికి చూపించుకోవటానికి మనం రావటం లేదు. దేనికోసం మనం వస్తూ ఉన్నాము? దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి వస్తూ ఉన్నాము. ఇక్కడ పరిశుద్ధాత్ముడు దిగి వస్తూ ఉండి ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలలో మన విశ్వాసం అనేది మరి పెంపొందించబడతా ఉండినది. విశ్వాసాన్ని మనం కలిగి ఉండినప్పుడు మరి ఆ విశ్వాసాన్ని బట్టి మనం దేవుని యొక్క ఆ యొక్క ప్రశస్తమైన రక్తం క్రిందకి మనం నడిపించబడతా ఉండినాము. ఆ ప్రశస్తమైన రక్తం క్రింద మనం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని మనం అనుభవించగలగటానికే మనం మరి ఆలయానికి వచ్చుతున్న వారముగా ఉన్నాము. ఒకరితో ఒకరికి పరిచయాల కోసం కాదు, మరి ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండటానికి కాదు, లేదంటే మనం వేసుకున్న బట్టలు మరి వేరొకరికి చూపించుకోవటానికి కోసం కాదు. క్రీస్తు యొక్క రక్తం క్రింద మనం నడిపించబడటానికి మనం వచ్చుతున్న వారముగా ఉండినాము. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో ప్రేమలో పడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ప్రతి వ్యక్తి ఆ దేవునితో ప్రేమలో పడవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. చర్చితో ప్రేమ కాదు, లేదంటే పాటలు పాడే క్వైరుతో ప్రేమ కాదు, వాయిద్యాలతో ప్రేమ కాదు, ఇక్కడ మరి వాయించబడుచున్న మ్యూజిక్తో ప్రేమ కాదు, కానీ నువ్వు దేవునితో ప్రేమలో పడవలసిన వాడవై ఉన్నావు. హల్లెలూయా. దేవునితో ఎప్పుడైతే మరి ఆ దేవుని పట్ల ఎప్పుడైతే నీ హృదయంలో ప్రేమ కలిగి ఉంటావో, ఇక సంఘంలో ఎవరు ఏమన్నా కానీ, ఏ మాట అనినా కానీ నువ్వు పట్టించుకోవు. ప్రభువా, నేను ఏ వ్యక్తి కోసం రావటం లేదు, ఫలానా వ్యక్తి నన్ను ఈ మాట అన్నాడు, ఫలానా వ్యక్తి ఆ మాట అన్నాడు, నేను మరి ఇక ఈ రోజు నుంచి చర్చికి రాననే పరిస్థితి ఉండదు. నేను నా దేవుని కోసం వస్తూ ఉన్నాను. ఫలానా సహోదరుడి కోసం కాదు, ఫలానా సహోదరి కోసం కాదు, ఫలానా సంఘ పెద్ద కోసం కాదు, ఫలానా సంఘ పెద్ద కోసం కాదు. నా దేవుడు, నన్ను రక్షించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. నా దేవుడు నాతో మాట్లాడటానికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని నాకు కనుపరచువాడై ఉన్నాడు. ఇక్కడ ఆయన సన్నిధిలో నేను నిలబడినప్పుడు స్వస్థత అవసరమైనప్పుడు స్వస్థత ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. భౌతికమైన మేలు అవసరమైనప్పుడు భౌతికమైన మేలులు జరిగించువాడై ఉన్నాడు. ఆత్మీయమైన మేలులు అవసరమైనప్పుడు ఆత్మీయ మేలులు జరిగించువాడై ఉన్నాడు. నా ప్రతి అవసరత తీర్చువాడు ఆయనై ఉన్నాడు. నా కాపరి ఆయనై ఉన్నాడు. నా పోషకుడు, నా నాయకుడు ఆయనై ఉన్నాడు. కాబట్టి ఆయన కోసం నేను వచ్చుచున్నానని చెప్పే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఎవరి వైపు చూచేవాడవుగా ఉంటావు? ఆయన వైపు చూచేవాడవుగా ఉంటావు. నా హృదయ పరిస్థితులు ఆయనకి తెలుసు. నా జీవితంలో నేను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో తెలుసు. నా లోటుపాట్లు తెలుసు, నా తొందరపాట్లు తెలుసు. ఆయన మాట్లాడినప్పుడు నా హృదయం సేద తెలుసు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు నెమ్మది కలుగుతుంది. అందుకోసమే వచ్చుచున్నానని చెప్పేవాడవుగా ఉంటావు, చెప్పేదానవుగా ఉంటావు. గమనించండి. ఆ క్రైస్ట్ అనే వర్తమానంలో ప్రవక్త చెప్తా ఉన్నాడు, యూ గాట్ అన్ ఇంటలెక్చువల్ ఫెయిత్. నీవు గనుక ఆ భౌతికమైన జ్ఞానముతో కూడిన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే, యూ బిలీవ్ ద వర్డ్ అండ్ యూ మిక్స్ ఇట్ అండ్ మేక్ ఇట్ సూట్ యువర్ థియాలజీ. నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తావు, వాక్యాన్ని తీసుకొని ఏం చేస్తావు అంటే నీ సిద్ధాంతానికి తగ్గట్టుగా దాన్ని మలుచుకుంటావు.
బట్ వన్స్ యూ కమ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. కానీ ఒక్కసారి కనుక నీవు దేవుని యొక్క రక్తాన్ని బట్టి మరి దేవుని రాజ్యములోనికి ప్రవేశించినట్లయితే అక్కడ ఏముంటుంది? దేవుని యొక్క దీవెనలు ఉంటాయని, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని ఇక్కడ ప్రవక్త స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు అరిచి కేకలు వేసేవాడవుగా, కేకలు వేసేదానివుగా, దేవునిని మహిమపరిచేవాడవుగా నీవు ఉంటావని ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు. అక్కడ దేవుని కార్యములు ఉంటాయని చెప్తా ఉండినాడు. ఎందుకంటే దేవుడు ఆయన మర్మయుక్తమైన శరీరములో ఆయన పనిచేసే దేవుడై ఉన్నాడు. ఆయన కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేనిని ఆధారం చేసుకొని పనిచేస్తాడు? ఆయనకి పని చేయటానికి, ఆయన తన మర్మయుక్తమైన శరీరంలో పని చేయటానికి ఒక నియమం ఉన్నది. ఆ నియమాన్ని బట్టి ఆయన పనిచేస్తాడు. ఆయన నియమం ఏమిటి అంటే, కార్చబడిన ఆయన రక్తమే ఆయన యొక్క నియమం అయి ఉన్నది. హల్లెలూయా. You might have fellowship with the church, the congregation, but you will never have fellowship with God till you come into on his basis, his terms. His term is through blood. నీవు సంఘంతో సహవాసం కలిగి ఉండొచ్చు, లేదంటే సంఘ సభ్యులతో నీవు సహవాసం కలిగి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క ప్రశస్తమైన రక్తం క్రిందకి వచ్చేంత వరకు నీవు దేవునితో సహవాసం నీవు కలిగి ఉండటానికి అవకాశం ఉండదు. ఆయన నియమం ఏమిటంటే, ఆయన రక్తమే ఆయన నియమమై ఉన్నది. ఆయన రక్తం క్రిందకి ఎప్పుడైతే వస్తే నీవు పరిశుద్ధాత్మను అనుభవించడానికి, దేవునితో పరిపూర్ణమైన సహవాసం కలిగి ఉండటానికి గాను నీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ చదివిన ఈ వాక్య లేఖనాన్ని గమనించండి. ఒక సమాంతరాన్ని పౌలు తీసుకొచ్చుతున్నవాడిగా ఉండినాడు. పౌలు ఇక్కడ సమాంతరాన్ని తీసుకువస్తూ ఉన్నాడు. ఒక మనుష్యుడు తన హృదయంలో ఉండిన ఆలోచనలు వేరొక మనిషికి తెలియవు. ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, ఆ వ్యక్తి ఏ తలంపులు కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, వేరొక మనిషికి తెలియదు. వేరొక మనిషికి తెలియాలంటే ఆ వ్యక్తే చెప్పవలసిన వాడై ఉన్నాడు. అదేవిధంగా దేవునిలో దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము బయలుపరచాలంటే దేవుని ఆత్మ బయలుపరిస్తే కానీ మనుష్యుడికి తెలియదని ఒక సమాంతరం తీసుకువస్తూ ఉన్నాడు. కనుక గమనించండి, ఒక భౌతికమైన జ్ఞానంతో కూడిన వ్యక్తి ఏం చేస్తాడు? వాక్యాన్ని ధ్యానిస్తాడు. వాక్యాన్ని ధ్యానించి 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 ఆ వ్యక్తి వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దైవత్వం గురించి అడిగినప్పుడు ఆ భౌతికమైన జ్ఞానముతో ఒక కంక్లూషన్కి వస్తాడు. దేవుడు ఏమై ఉన్నాడు అని అడిగినప్పుడు భౌతికమైన జ్ఞానముతో వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఏమంటాడంటే, ఇదిగో నాకు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో నాకు 3 క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి కనిపిస్తూ ఉన్నాడు, కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఒక్కడు కాదు, కానీ ఆయన ముగ్గురై ఉన్నారని భౌతికమైన జ్ఞానముతో చదివేవారు దైవత్వం గురించి ఒక కంక్లూషన్కి వస్తారు. నైస్య ఆలోచన సభ దగ్గర కూడా ఇదే కార్యం జరిగింది. అక్కడ క్రైస్తవులంతా 2 గుంపులుగా మారారు. క్రైస్తవులు 2 గుంపులుగా విడిపోయారు. ఎందుకు విడిపోయారంటే, ఒకరేమో పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా వాక్యాన్ని ధ్యానించుతున్న వారిగా ఉన్నారు. ఇంకొకరేమో భౌతికమైన చదువును ఉపయోగించి వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారు. 2 గుంపులు. ఆ 2 గుంపులు వాదన ఏమిటంటే, మన దేవుడు ఒక్కడే అయి ఉన్నాడని ఒక గుంపు, మన దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నాడని చెప్పే గుంపు 2వ గుంపు. పూర్తిగా భౌతికమైన జ్ఞానంతో వాక్యాన్ని ధ్యానించినప్పుడు పూర్తిగా వేరొక దేవుణ్ణి వారు చూసేవారిగా ఉంటారు. కానీ ఎప్పుడైతే వాక్యపు ప్రత్యక్షత దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడో, అటువంటి వ్యక్తి ఏం చెప్తూ ఉంటాడు? మన దేవుడు 3 కాదు, కానీ ఆయన ఒక్కడే అయి ఉన్నాడు. అయితే తండ్రి అనే కార్యాలయంలో పనిచేశాడు. ఏ దేవుడైతే తండ్రి అనే కార్యాలయంలో పనిచేశాడు, ఆయనే మరలా కుమారుడిగా దిగి వచ్చాడు. ఏ దేవుడైతే కుమారుడిగా వచ్చాడో ఆయనే, ఇదిగో నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను కానీ
నేనే పరిశుద్ధాత్మగా, నేనే ఆదరణకర్తగా, నేనే సమాధానకర్తగా దిగి వస్తానని అదే దేవుడు చెప్పి ఉన్నాడు అని వాక్యపు ప్రత్యక్షత ద్వారా గుర్తించేవారిగా ఉంటారు. అపోజిటైన పౌలుని గమనించండి. పౌలు సైతము ఆయన ఏమనుకున్నాడు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అప్పటిదాకా పరిశుద్ధాత్మ అపోజిటైన పౌలుకి సౌలుగా ఉండినప్పుడు కనులు తెరవలేదు, ప్రత్యక్షతనివ్వలేదు. భౌతికమైన జ్ఞానంతో అపోజిటైన పౌలు ఏం చేశాడు, ధర్మశాస్త్రం మొత్తాన్ని, పాత నిబంధన మొత్తాన్ని మరి చదివి ప్రతి వాక్యలేఖనం గురించి అవగాహన కలిగిన వాడిగా ఉన్నాడు పౌలు. మోషే గురించి సమస్తం తెలుసు, అబ్రహాం గురించి సమస్తం తెలుసు, యాకోబు గురించి సమస్తం తెలుసు, యోసేపు గురించి సమస్తం తెలుసు, లేవి కాండంలో మరి చెప్పబడిన సమస్తం తెలుసు. ఎవరు సేవ చేయాలి, ఎవరు బలి అర్పణలు అర్పించాలి, ఏ కాలంలో బలి అర్పణలు అర్పించాలి, ఏ విధంగా అర్పించాలి, ఏ పండగలు చేయాలి, ఏ కాలంలో పండగలు చేయాలి, ఈ సమస్త సంగతులన్నీ తెలుసు. దేవుడు ఏ విధంగా ఏ ప్రవక్తతో మాట్లాడాడు, ఏ ప్రవక్తను ఏ విధంగా దర్శించాడు, ఈ సమస్త సంగతులన్నీ భౌతికంగా తెలుసు. రానయ్యున్న క్రీస్తు గురించి ఎక్కడెక్కడ ప్రవచించబడిందో ఆ సంగతులన్నీ తెలుసు. కానీ అదే క్రీస్తు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి పౌలు యొక్క కనులు తెరిచే అంతవరకు ఆ వచ్చిన క్రీస్తును గుర్తించలేకపోయాడు. గుర్తించకపోవటమే కాకుండా ఏ క్రీస్తు కోసమైతే పౌలు ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ క్రీస్తు వచ్చి ఆ క్రీస్తుని గురించి ప్రకటించుచున్న సంఘాన్ని హింసించుచున్నవాడిగా ఉన్నాడు. భౌతికమైన జ్ఞానము పరిశుద్ధాత్మ యొద్ద పొందుకున్న ప్రత్యక్షత ఎంత వ్యత్యాసమో గమనించండి. భౌతికమైన జ్ఞానముతో వాక్యాన్ని ధ్యానించినప్పుడు క్రీస్తును గుర్తించలేని వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చి మరి సౌలుగా ఉండిన పౌలుకి కనులు తెరిచి ఉన్నాడు, అప్పుడు ఒక్కొక్క సంగతిని మరి గ్రహించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కనులు తెరవబడి మరలా వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మరి సౌదీ అరేబియా వెళ్ళిపోయాడు. ఆ యొక్క దమస్కు మార్గంలో ఎప్పుడైతే అగ్నిస్తంభం పౌలును దర్శించి ఉన్నదో, ప్రభువా నీవెవరు అంటే, నీవు హింసించుతున్న యేసు అగ్నిస్తంభముగా వచ్చాడు. పాత నిబంధనలో అగ్నిస్తంభముగా వచ్చినది అది మన సృష్టికర్త కదా, మన దేవుడు కదా. ఇప్పుడు అదే దేవుడు నీవు హింసించుతున్న యేసు అంటే ఈ యేసే రావాల్సిన క్రీస్తు అని గుర్తించి ఇప్పుడు మరలా ఆ ప్రత్యక్షతతో పాత నిబంధన అంతా ధ్యానించుకోవటానికి సౌదీ అరేబియా వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు వాక్యలేఖనాన్ని ధ్యానించుకొని 3 సంవత్సరాల తర్వాత మరలా పరిచర్య ప్రారంభించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ భౌతికమైన జ్ఞానముతో వాక్యాన్ని ధ్యానించే వారి దగ్గరికి వెళ్ళి మన దేవుడు 3 వ్యక్తులు కాదు, ఒక వ్యక్తి అయి ఉన్నాడు. 3 కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్నాడంటే వారు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. మన దేవుడు ఆయన ముందు జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు, మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఉన్నాడు. మన దేవుడు తన కోసం ఒక వధువును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వధువును సంఘాన్ని వేరువేరుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘములో వధువు ఉంటుంది, సంఘమంతా వధువు కాదు కానీ సంఘములో వధువు ఉంటుంది అని సంఘాన్ని వధువును వేరువేరుగా చూస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు వారు అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వారు భౌతికమైన జ్ఞానముతో వారు వాక్యాన్ని ధ్యానించుతున్న వారిగా ఉండినారు. అటువంటి భౌతికమైన జ్ఞానంతో ఆత్మ దగ్గరే ఆగిపోయి ఆ భౌతికమైన జ్ఞానంతో వాక్యాన్ని ధ్యానించేవారు దేవునితో సహవాసాన్ని వారు ఇంకా పొందుకొనని వారిగా ఉండినారు. అటువంటి వారు మన కుటుంబాల్లోనే ఉండొచ్చు, మన బంధువుల మధ్యన ఉండొచ్చు, మన స్నేహితుల మధ్యన ఉండొచ్చు. వారు ఆ భౌతికమైన జ్ఞానంతో వాక్యాన్ని ధ్యానిస్తూ మరి పెంతుకొస్తూ వారి దగ్గరికి వెళ్తూ ఉండటం, బాప్టిస్ట్ సంఘాలకి వెళ్తూ ఉంటాం, మరి మెథడిస్ట్ సంఘాలకి వెళ్తూ ఉన్నారు, మరి సిఎస్ఐ చర్చిలకి వెళ్తూ ఉండి ఉన్నారు. అయితే అటువంటి వారి కోసం మనం ఏం చేయగలమంటే మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభువా వీరి కన్నులు తెరువు, ప్రభువా వీరు ఆత్మ నుండి మరొక మెట్టు దాటుకొని అంతరంగం దగ్గరికి వచ్చి నీ నిజమైన శక్తిని, నిజమైన ప్రభావాన్ని వారు గుర్తించగలుగుటకు
ఆత్మ చెప్పుచున్న మాటలను వినగలిగే స్థితికి తీసుకురా ప్రభువా. భౌతికమైన జ్ఞానము కాకుండా పరిపూర్ణమైన విశ్వాసముతో వాక్యాన్ని గ్రహించగలిగే కృపను దయచే ప్రభువా అని మరి వారి కోసం మనం ప్రార్థన చేయగలిగే వారముగా మాత్రమే ఉన్నాం. గమనించండి, వాటర్స్ ఆఫ్ సపరేషన్ అనే వర్తమానంలో 1955 సంవత్సరం 6వ నెల 6వ తారీఖు వాటర్స్ ఆఫ్ సపరేషన్ అంటే వేరుపరచబడే నీళ్లు అనే అర్థం. మరి ఆ వర్తమానంలో ప్రవక్త ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఇంటలెక్చువల్ ఫెయిత్ ఆల్ రైట్, దట్స్ యాజ్ ఫార్ యాజ్ ద నామినల్ క్రిస్టియన్ గోస్. భౌతిక సంబంధమైన జ్ఞానంతో కూడిన విశ్వాసము అది సరే, ఆ వ్యక్తి అటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి ఒక నామకార్థమైన ఒక క్రైస్తవుడిగా ఉండగలడు. హీ హియర్స్ ద వర్డ్, హీ బిలీవ్స్ ఇట్, హీ హ్యాస్ ఎ మెంటల్ కన్సెప్షన్ ఆఫ్ ఇట్. ఆయన వాక్యాన్ని వింటాడు, వాక్యాన్ని విని దాన్ని విశ్వసిస్తాడు. అయితే వాక్యాన్ని విని విశ్వసించి దాని గురించి ఒక భౌతిక సంబంధమైన జ్ఞానముతో ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని తన హృదయంలో పదిలపరుచుకుంటాడు. ప్రత్యక్షత ద్వారా ఆ వాక్యాన్ని గ్రహించడం కాకుండా తన భౌతిక సంబంధమైన తెలివితేటలతో ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేవాడిగా ఉంటాడు. We believe that. But notice, when the man comes to the waters of separation, which was a word, faith comes by hearing the word. We believe that. God want us to believe it. That's part of it. But that's as far as he gets. He never gets into the fellowship yonder. He just comes through the waters of separation. And when he comes to that point, he finds mental conception. Yes, I believe it. Thinks it in his mind, raises up his hand, accept it. And 20 days from there, he backs in the same route he was in the first place, because it never went any further than his head. ఇక్కడ గమనించండి, ఎవరైతే భౌతికమైన జ్ఞానముతో కూడిన విశ్వాసం కలిగిన వారుగా ఉంటారో వారు వాక్యాన్ని వింటారు, వారు విశ్వసిస్తారు, దాని గురించి భౌతికమైన ఒక గ్రహింపును వారు కలిగి ఉంటారు. భౌతికమైన గ్రహింపును కలిగి ఉండి ఒక 20 రోజుల తర్వాత మనం చూసినట్లయితే ఆ వ్యక్తి మొదట ఏ మార్గంలో ఉన్నాడో అదే మార్గంలోకి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ నుండి ఇంకో మెట్టు ఎక్కని వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని నువ్వు పొందుకుంటావో ఇక దేవుని నుండి వేరుపరచబడే అవకాశం ఉండదు. కానీ దేవునితో సహవాసం కలిగి ఉండుకోకుండా భౌతికమైన జ్ఞానంతో వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ యొక్క తాకిడి నీవు అనుభవించినప్పుడు కొంతకాలం నీకు ప్రేరేపణ ఉండినంతకాలం వాక్యం దగ్గరికి వస్తావు. ఆ ప్రేరేపణ పోయిన వెంటనే మరి యథావిధిగా లోకంలో కలిసిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకే మనం సంఘాలలో చూస్తూ ఉంటాం, కొంతమంది మరి సంఘాలలో కొంతకాలం వస్తూ ఉంటారు, స్వస్థతల కోసం వస్తూ ఉంటారు, మరి సమస్యలు వచ్చుచున్నప్పుడు వచ్చేవారిగా ఉంటారు. వారు కోరుకున్న స్వస్థత జరిగినప్పుడు వెంటనే ఇక మన అవసరత తీరిపోయింది కదా, మన సమస్య తొలగిపోయింది కదా, ఇక ఆలయానికి వచ్చేవారిగా ఉండరు. ఎందుకంటే వారు వచ్చి ఎన్నడూ దేవుని యొక్క ఆత్మను వారు అనుభవించని వారిగా ఉంటారు. ఒకసారి దేవుని ఆత్మను అనుభవించినప్పుడు నీవు స్వస్థత పొందుకున్న తర్వాత కూడా, నీ సమస్యలు పరిష్కరించబడిన తర్వాత కూడా, ఇక్కడ నా దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడు, నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మను నేను ఇక్కడ అనుభవించాలి, ఆయన సన్నిధిలో ఉండినప్పుడు నేను బలపరచబడతా ఉన్నాను, నేను తృప్తిపరచబడతా ఉన్నాను, నేను దర్శించబడతా ఉన్నాను, ఇక్కడే నాకు సమాధానం, ఇక్కడే నాకు సంతోషం అని ఆలయానికి రావటానికి, ఆయన సన్నిధిలో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. మునుపు ఏ మార్గంలో ఉన్నాడో ఆ మార్గానికి వెళ్ళిపోయేవాడిగా ఉండడు, ఆ మార్గంలో నిలిచి ఉండేవాడిగా ఉంటాడనే ఇక్కడ విషయాన్ని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేనాము. ద ఇన్ఫెలిబుల్ ప్రూఫ్ ఆఫ్ ద రెజరక్షన్ అనే వర్తమానం గమనించండి. విఫలం చెందని పునరుద్ధానం అనే వర్తమానం 1957 సంవత్సరం 1వ నెల 14వ తారీఖున ఈ మాట చెప్తా ఉన్నాడు. దెర్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ కన్సెప్షన్ ఆఫ్ క్రైస్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ దేర్ మైండ్ అండ్ నాట్ ఇన్ దేర్ హార్ట్. ఈ
భౌతికమైన జ్ఞానముతో కూడిన వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఆ వాక్యము ఎక్కడ ఉన్నది అంటే వారి మెదడులో ఆ వాక్యం ఉన్నది, కానీ వారి అంతరంగంలో ఆ వాక్యము లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. కానీ బట్ వెన్ దట్ కమ్స్ ఇన్ టు ద హార్ట్, ఇట్స్ ఎ ఫెయిత్. ఎప్పుడైతే వాక్యము తన అంతరంగంలోనికి ప్రవేశిస్తూ ఉన్నదో అది వారి యొక్క విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం అయి ఉన్నది. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఎట్ ఆల్ అబౌట్ ఇట్. ఇక ఆ వాక్యము నిమిత్తం ఎటువంటి ప్రశ్నలు ఉండవు. నా దేవుని వాక్యము కాబట్టి ఇది భూమి ఆకాశములు గతించిపోయినా కానీ ఈ వాక్యము నెరవేర్చబడకుండా ఏది ఆపబడదు. కాబట్టి ఇది ఏ విధంగా అయినా కానీ దేవుడు నెరవేర్చువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తుడై ఉన్నాడు, సర్వాధికారము కలిగిన వాడై ఉన్నాడు. కనుక ఎటువంటి అభ్యంతరం లేకుండా ఖచ్చితంగా ఈ వాక్యము ఏ విధంగా అయినా కానీ జరిగించువాడని అంతరంగంలో నుండి విశ్వసించేవారిగా ఉంటారు. ద కమ్యూనియన్ అనే వర్తమానంలో ఇట్ గోస్ టు షో దట్ ఇట్ వాజ్ అన్ ఇంటెలెక్చువల్ కన్సెప్షన్ ఆఫ్ క్రైస్ట్. దట్స్ ద రీజన్ సో మెనీ డజంట్ హోల్డ్ అవుట్ టుడే ఈజ్ బికాస్ ఇట్స్ అన్ ఇంటెలెక్చువల్ కన్సెప్షన్. ఎందుకు వాక్యంతో అనేక మంది నిలిచి ఉండటం లేదు? ఎంతోమంది ఈ వాక్యాన్ని వినటానికి వచ్చారు. ఇదివరకు మనతో ఉండిన వారు ఇప్పుడు లేకపోవటానికి కారణం ఏమై ఉన్నది? వారు వాక్యాన్ని వర్తమానాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏమై ఉన్నది? వారు ఈ వాక్యం బోధించబడినప్పుడు వారి యొక్క భౌతికమైన జ్ఞానముతో వారు గ్రహించారు, భౌతికమైన జ్ఞానముతో వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి వారు ఈరోజు మనతో ఉండలేదు. ఆ వాక్యము ఆత్మను దాటుకొని అంతరాత్మ యొద్దకు వెళ్ళలేదు. అందుకే ఈనాడు మనతో అనేక మంది లేకపోవటానికి గల కారణమై ఉన్నది. అండ్ దట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ కన్సెప్షన్ బట్ దట్ డోంట్ వర్క్. అది పని చేయనిదిగా ఉన్నది. నీ భౌతికమైన జ్ఞానంతో మాత్రమే నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకున్నావు, నీ అంతరంగంలో అది ప్రవేశించలేదంటే అది పనిచేయదు. ఏదో ఒక రోజున కుడికి కానీ ఎడమకు కానీ ఒక శోధన వచ్చినప్పుడు, ఒక పరీక్ష వచ్చినప్పుడు ఈ వాక్యంతో నిలిచి ఉండటం కష్టమని లోకంలో కలిసిపోయేవారిగా ఉంటారు. కానీ అంతరంగంలో ఎప్పుడైతే ముద్రించబడతాడో ఒక వ్యక్తి కదల్చబడని వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఓ యోబు జీవితం ఒక గొప్ప ఉదాహరణగా ఉన్నది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏది తీసివేయబడినా కానీ యెహోవా ఇచ్చినాడు, యెహోవా తీసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా నిలిచి ఉన్నాడు అంటే ఆ వాక్యము నేరుగా అంతరంగంలో ప్రవేశించి ఉన్నది. హల్లెలూయా. అంతరంగంలో దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండిన వాడిగా ఉండి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అనే వర్తమానంలో హెబ్రీయులకు రాసిన పత్రిక మీద 5-6 అధ్యాయాల మీద ప్రవక్త ఒక వర్తమానాన్ని బోధించి ఉన్నాడు. 57వ సంవత్సరం 9వ నెల 8వ తారీఖున దాంట్లో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. మరియు పాత నిబంధనలో కూడా అదే విధంగా ఉన్నది. కానీ పౌలు మంచి తర్ఫీదు పొంది ఉన్నను, లేఖనముల్లోని ప్రతి పదమును ఎరిగినను. కానీ మీరు చూడండి, ఆ లేఖనాలు అవి నాకు ఎంత బాగుగా తెలుస్తున్నదని విషయము కాదు. ఆత్మవాణ్ణి జీవమునకు లేవకపోతే అప్పుడు అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. చూసారా? అది తప్పనిసరిగా లేపబడవలసి ఉన్నది, లేక ఆత్మ చేత జీవింప చేయవలసి ఉన్నది. ఒకవేళ ఆత్మ వాక్యములో జీవించకుండా మరియు అది నీకు వాస్తవంగా ఉన్నట్లయితే అప్పుడు ఆ అక్షరము కేవలం జ్ఞానమే. అందుచేతనే నేటి దినమున అనేకమైన అంగీకరించే క్రైస్తవులు మనకున్నారు, లేక చెప్పుకునే క్రైస్తవులు ఉన్నారు. అది ఒక జ్ఞాన సంబంధమైన క్రీస్తు యొక్క భావముగా ఉన్నది. పౌలు ఒకనాడు వాక్యం ధ్యానించాడు, అది జ్ఞాన సంబంధమైన వాక్యముగానే ఉన్నది. అందుకే వచ్చిన క్రీస్తును గుర్తించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దర్శించి పౌలు యొక్క కనులు తెరిచున్నాడో అది జ్ఞాన సంబంధమైన వాక్యము కాకుండా అది ప్రత్యక్షతతో కూడిన వాక్యముగా మార్చబడి ఉన్నది. దేవుడు తన హృదయంలో ఉండిన సంగతులు బయలుపరిచిన వాక్యముగా ఉండి ఉన్నది. దేవుడు
తాను ఏమై ఉన్నాడో తానే బయలుపరిస్తే తప్ప, తన ప్రణాళిక ఏమైనదో తానే బయలుపరిస్తే తప్ప ఎవరు దానిని గ్రహించలేరు. పేతురు తన సొంత జ్ఞానంతో క్రీస్తును గుర్తించలేదు. దేవుడే బయలుపరుచున్నాడు. పరలోకమందున్న తండ్రే దానిని బయలుపరుచున్నాడు అని క్రీస్తు చెప్పటం చూడగలుగుతూ ఉన్నాం. మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ప్రభు, కొంతమంది ఏలియా, కొంతమంది ఇర్మియా అనుకుంటా ఉన్నారు. ప్రభు, కొంతమంది ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు. మరి మనుష్య కుమారుని గురించి మీరేమనుకుంటా ఉన్నారు అన్నప్పుడు పేతురు చెప్తా ఉన్నాడు, పరలోకమందు అద్వితీయమైన తండ్రి యొక్క ఏకైక కుమారుడైన క్రీస్తువై ఉన్నావు అని చెప్పినప్పుడు ఈ సంగతి నీకు రక్త మాంసములు బయలుపరచలేదు, పరలోకమందున తండ్రే దీన్ని బయలుపరుచున్నాడు. ఆయన హృదయంలో ఉన్న సంగతులు ఆయన తప్ప మరి ఎవరు బయలుపరచలేరు. ఇది మనుష్య జ్ఞానం ద్వారా తెలుసుకునే సంగతి కాదు. నేను క్రీస్తునని, ఆ క్రీస్తుగా నేను విమోచించడానికి, నేను రక్షకుడిగా వచ్చానని, నేను విమోచకుడిగా వచ్చాను, నేను సమీప బంధువుడిగా వచ్చానని, అభిషిక్తుడిగా వచ్చానని నీకు బయలుపరచబడిందంటే అది దేవుడే బయలుపరిచిన సంగతి అయి ఉన్నది, మనుషులు బయలుపరిచినది కాదని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. ట్రైంగ్ టు డూ ఎ గాడ్ సర్వీస్ వితౌట్ ఇట్స్ బీయింగ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తము లేకుండా దేవుని పరిచర్య చేయుట అనే వర్తమానంలో 1965 సంవత్సరం 11 నెల 27వ తారీఖు పరిశుద్ధాత్మ మనిషిని ఎలా అభిషేకించగలదో చూడండి. కానీ అది అభిషేకం యొక్క క్రమంలో ఉండాలి. బాహ్యపు ఆత్మ పరిశుద్ధాత్మతో అభిషేకించబడవచ్చు, కానీ లోపల ఆత్మ చిమ్మ చీకటిగా ఉంటుంది. ఒక వ్యక్తి శరీరం మీద పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడినా కానీ తన యొక్క అంతరంగం చిమ్మ చీకటిగా ఉండవచ్చు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ మీద పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడినా కానీ ఆ వ్యక్తి యొక్క హృదయము చిమ్మ చీకటిగా ఉండవచ్చు. దానికి ఉదాహరణ ప్రవక్త పరిచర్య యొక్క ప్రారంభ దినాలలో పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు నేరుగా చూడటం ప్రవక్త అదే మొదటిసారంట అనుభవం. ఎన్నడూ పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడి ఎన్నడూ ప్రజలు భాషలు మాట్లాడబడుట ప్రవక్త గారు ఎన్నడూ చూడలేదు. ఒక పెంతుకొస్తు మీటింగ్కి వెళ్తే నేరుగా ఆ మీటింగ్లో పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడినప్పుడు మరి అక్కడ భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక సహోదరుడు భాషలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి, ఇంకో సహోదరుడు ఆ భాషలు తర్జుమా చేసే తలాంతును దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక ఒక వ్యక్తి భాషను మాట్లాడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి తర్జుమా చేస్తూ ఉండేనాడు. ఎందుకంటే భాషలు మాట్లాడేది దేవుడు దేని కొరకు? స్థానిక సంఘంతో మాట్లాడటం కోసం దేవుడు భాషను ఇస్తూ ఉన్నాడు. ఆ భాషను ఇచ్చినప్పుడు మరి మనకి తెలియని అన్య భాషలో మాట్లాడినప్పుడు ఉపయోగం ఏముంది? దేవుడు మాట్లాడాలనుకున్న ఆలోచనను మనకు అర్థమయ్యేలాగా తర్జుమా చేయగలగాలి. కనుక దేవుడు భాషనిచ్చే దేవుడు తర్జుమా కూడా ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక తర్జుమా ఇచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ క్రొమ్మరించబట్టాన్ని ప్రవక్త గారు చూశారు. చూసి మరి ఆయన ప్రవక్తగా నిర్ణయించబడిన వ్యక్తి కాబట్టి మరి మొదటి నుండి వివేచించగలిగే శక్తి ఆయనలో ఉన్నది, వివేచించగలిగే ఆత్మ ఉన్నది. వివేచించినప్పుడు ఆ వ్యక్తి యొక్క మరి భాషలు మాట్లాడిన వ్యక్తి యొక్క జీవితము మరి పరిశుద్ధమైనదిగా ఉన్నది, నిజమైన విశ్వాసిగా ఉన్నాడు. బాగానే ఉంది, పరిశుద్ధుడు కనుక మరి నిజమైన విశ్వాసిగా ఉన్నాడు కాబట్టి మరి ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడుట సరైన కార్యముగానే ఉన్నది. కానీ తర్జుమా చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరలా మాట్లాడటం మొదలు పెడతా ఉన్నాడు ప్రవక్త. వివేచిస్తూ ఉన్నాడు. వివేచించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము పాపంతో నిండి ఉన్నది. ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాడు, మరొక స్త్రీతో ఆయన పిల్లలుగానే ఉన్నాడు. ప్రవక్త గారికి ఏం అర్థం కాలేదు. మొదటి వ్యక్తి అంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, నిజమైన విశ్వాసి, పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడింది. రెండో వ్యక్తి ఈయన పాపంలో జీవిస్తూ ఉన్నాడు. ఈయన మీద పరిశుద్ధాత్మ ఏ విధంగా క్రొమ్మరించబడింది అని ప్రవక్త గారికి ఏమీ అర్థం కాలేదు. గమనించండి, పరిశుద్ధాత్మ శరీరం మీద క్రొమ్మరించబడిన ఆ అంతరాత్మ ఇంకా చీకటిగానే ఉండవచ్చు. పరిశుద్ధాత్మ ఆత్మ మీద క్రొమ్మరించబడిన అంతరంగం ఇంకా చీకటిగానే ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే
మరి అంతరంగములో ప్రవేశిస్తుందో ఆ జీవితం వెలిగించబడుతుంది. ఆ వ్యక్తికి చీకట్లో జీవించే అవకాశం లేదు, ఆ వ్యక్తి పాపంలో జీవించే అవకాశం ఉండదనే విషయాన్ని ఇక్కడ ప్రవక్త స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అనుభవపూర్వకంగా చూసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ శరీరం మీద కృమ్మరించబడిన ఒక వ్యక్తి తొలగిపోవచ్చు. పరిశుద్ధాత్మ శరీరం మీద కృమ్మరించబడి వాడబడిన, దేవుని ద్వారా వాడబడిన ఆ వ్యక్తి నశించవచ్చు. పరిశుద్ధాత్మ ఆత్మ మీద కృమ్మరించబడినా కానీ ఆ వ్యక్తి నశించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ అంతరంగంలో కృమ్మరించబడినప్పుడు ఆ వ్యక్తి నశించే అవకాశం లేదు. ఎందుకంటే అది విమోచన దినం వరకు ముద్రించబడుట అయి ఉన్నది. హల్లెలూయా. బిలాము ప్రవక్త మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవుడు వాడుకున్నాడు, ప్రవచించడానికి వాడుకుని ఉన్నాడు. బిలాము ఆ కాలంలో ప్రవచించిన ప్రవచనాలు నేటి వరకు నెరవేర్చబడతా ఉన్నాయి. బిలాము ప్రార్థన చేస్తే దేవుడే దిగి వస్తూ ఉన్నాడు, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలండి పైన ఆడేది, లేదా ఇదా కాలేండి. సరే, అయితే గమనించండి, బిలాము మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, దిగి వచ్చింది. ప్రవచనాలు ప్రవచించాడు ఇజ్రాయేల్ గురించి. ఇజ్రాయేల్ గురించి ప్రవచించినప్పుడు నేటి వరకు ఇజ్రాయేల్ గురించి ఆ ప్రవచనాలు నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. కానీ బిలాము పరిశుద్ధ గ్రంథంలో ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడటం మనం చూస్తూ ఉన్నాం. వాక్యం కోసం నిలబడిన వ్యక్తి కాదు. ఏ విధంగానైనా కానీ ఆ మోయాబు రాజు దగ్గర నుండి లాభాలు పొందుకోవటానికి, శపించటానికి ప్రయత్నం చేసిన వ్యక్తిగానే మరి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. తాత్కాలికంగా దేవుడు ఆత్మ మీద, శరీరం మీద పరిశుద్ధాత్మ కృమ్మరించవచ్చు. భాషలు మాట్లాడినంత మాత్రాన, భాషలకు తర్జుమా చేసినంత మాత్రాన, ప్రవచించినంత మాత్రాన ఈ వ్యక్తి పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాడని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే అంతరంగములో వాక్యం ప్రవేశిస్తుందో, అంతరంగంలో పరిశుద్ధాత్మ ప్రవేశిస్తూ ఉన్నదో, అంతరంగము వెలిగించబడుతుందో, ఇక ఆ వ్యక్తి నశించడానికి అవకాశం ఉండదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈనాడు మనల్ని మనం వివేచించవలసిన వారమై ఉన్నాము. నిజంగా దేవుని యొక్క ప్రశస్తమైన రక్తం క్రిందకి మనం వచ్చి, మనం శరీరం మీద మాత్రమే కాకుండా, ఆత్మ మీద మాత్రమే కాకుండా అంతరంగంలో మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డామా? కేవలము మనకు అనుకూలమైన వాక్యాన్ని మాత్రమే విశ్వసిస్తూ ఉన్నామా? వాక్యాన్ని 100% మనం సత్యమని విశ్వసించి దానిని చేర్చుకొని ఆ విధంగా 100% మనం వాక్యాన్ని వ్యక్తపరుచుచున్నామా? లేదంటే ఇంకా రాజీ పడిన జీవితాలు మనం కలిగి ఉన్నామా? ఎటువంటి క్రైస్తవుడిగా మనం ఉన్నాము? ఆత్మ దగ్గర ఆగిపోయిన క్రైస్తవుడిగా ఉన్నామా? శరీరం దగ్గర ఆగిపోయే క్రైస్తవుడిగా ఉన్నామా? లేదంటే అంతరంగము వరకు చేరిన క్రైస్తవుడిగా, అతి పరిశుద్ధ స్థలం వరకు చేరిన క్రైస్తవుడిగా ఉన్నామా? షకీనా మహిమ క్రింద నిలబడిన క్రైస్తవుడిగా ఉన్నామా? మరి అహరోను చేతి కర్ర ఏ విధంగా మరి ఆ బాదంకాయలు ఫలించినదో అటువంటి క్రీస్తు యొక్క ఫలములు ఫలించుచున్న క్రైస్తవుడిగా మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని వివేచించుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. నన్ను ఫలానా సర్వీస్లో దేవుడు నన్ను తాకి ఉన్నాడు, ఫలానా సర్వీస్లో దేవుడు నా హృదయాన్ని తాకి ఉన్నాడు, నా ఆత్మను తాకి ఉన్నాడు. అది కేవలం ఒక సర్వీస్లో ఉండే అనుభవం మాత్రమే కాకుండా నా హృదయంలో నిరంతరము దేవుని వాక్యమే నిలిచి ఉన్నది. ఆయన ఆలోచనలే నా హృదయంలో మెదలి ఆడుతూ ఉన్నాయి. ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉండి ఆయన్ని నేను మహిమపరుస్తున్నాను అని చెప్పగలిగే వారముగా ఉన్నాము. ఒక్కసారి మన జీవితాలను మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా వివేచించుకొని ఇంకా ఎక్కడైనా మరి లోటుపాట్లు ఉంటే దేవుడు మనల్ని సరిచేయునట్లు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ద్వారాలు మూయబడే లోపే మనం సిద్ధపడి మన పెండ్లి కుమారుని మనం ఎదుర్కోవటానికి గాను దేవుడు కృప చూపించునుగాక. దేవుడిచ్చిన మాటలను దీవించునుగాక.